నమస్తే అండి. ప్రతి ఒక్కరు కూడా నేను రోజు పెడుతున్నాను వీడియోలు చూస్తున్నారు, కానీ మీరు కూడా అలా పూజ చేసుకుంటున్నారో లేదో నాకు అర్థం కావడం లేదు. చక్కగా పూజ చేసుకొని మీ కుటుంబం 1000 ఏళ్ళు ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనము ఎదట వాళ్ళని హింసించి బాధ పెట్టమాకండి. పెట్టారో అది మీరు ఎంత పూజలు చేసినా అది మీకు ఎక్కిరాదు. దేవుడా నివేదిక ఇంతలో కొబ్బరికాయ తీసుకెళ్ళి కొట్టినా లేదు. నా కాడికి వచ్చేవాళ్ళు చాలా గమ్మత్తుగా వస్తారండి. తొలిగి వచ్చేటప్పుడు ఇన్ని కడ్డీలు తెస్తారు, ఇంతలా ఉంటుంది కాయ ఒక్కొక్కటి, కానీ 1/2 లీటర్ నీళ్ళు వస్తాయండి. రానండి ఇంకో ఇంత కాయ వచ్చింది. సరే ఓపెన్గా చెప్పే తినండి. తెనాల్లో ఒకళ్ళు ఉన్నారండి, ముందు ఇంతలో కాయలు తెచ్చారండి. ఏ మాట కామాట, అసలు వాళ్ళని కాదులేండి ఇంత కాయ తెచ్చారు. సరే వింత ఏంటంటే, వినండి బాగా, నా వీడియో చూడండి, చూస్తే మీకు కూడా కొంచెం ఓహో మనం సమాజంలో ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి మీకు అర్థమవుద్ది అనమాట. అయితే నేను పండిపోయానండి. నేను మంచిలో పండిపోయాను, చెడులో పండిపోయాను, నలుగురిలో కూడా పండిపోయాను. అంటే ఏంటంటే అనుభవించి అయిపోయింది, అనుభవించి పక్కన పెట్టేశా. ఇక నేనేంటంటే, మనం ఒక కళాయిలో గారేస్తే కానీ ఎలాగైతే అది ఉడికిపోయి పక్కన పెడతారో అలాగైపోయింది నాది. అంటే ఇక పండిపోయాను అనమాట. ఇలాంటి చిన్న చిన్న దెబ్బలు తగలడం, రైటే. అయితే నేను చెప్పేది ఏమిటంటే అండి, ప్రతి ఒక్కరికి కూడా ఎదటవాడిని మోసం చేయాలని ఎప్పుడు కనుక్కోమాకండి. మీకు ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, 100 కార్లు ఉండొచ్చు, 100 లారీలు ఉండొచ్చు, 100 హంగామాగా ఉండొచ్చు, కానీ ఎవడైనా సరే అక్కడికి వెళ్ళాల్సిన వాడే, ఆ కాటిలో కలవాల్సిందే. ఒక్కొక్కరు చూశారండి విచిత్రం, వాడి కాటి కూడా కాలదు ఒక్కో తప్పుడు. వింత. వాస్తవం చెప్పాలంటే యథార్థంగా మన తాతల పునార్థం కాలం నుంచి ఏమొస్తుందో తెలుసండి. కట్టె కాల్చేసి అలా వెళ్ళిపోయేది. ఇప్పుడు ఏం చేస్తాం చూసావా, దాన్ని కాలడానికి ఒక ఇనపది పైన ఒక గోపురంలా కడుతున్నారు చూసారా. మారిపోయింది కలియుగం. అంతానికి రావటం అంటే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కరు దింపుడు కళ్ళం కాడ దింపాలంటారు, ఒక్కొక్కరు అయ్యి పాప అంటూ ఉంటారు. ఇవాళ ఇలా చేసుకోవాలి, ఇలా చెయ్యాలని ఎవ్వరికో లేదండి. ఏంటంటే ఏదో చేస్తున్నాం, పూజకి వెళ్తున్నాం, భలే పనే మేము వెళ్ళాం. ఇట్లాగే ఒకళ్ళు కారు కొనమంటే సరే నాకు కొంచెం అనుభవం ఉందని వెళ్ళాను, కొనిపెట్టాను. పూజ చేస్తారు రమ్మంటే వస్తా అన్నారు. ఎంత అన్నారు, 5,000 తీసుకుంటా అన్నాను. అక్కడికి వెళ్ళారు, పూజ చేయించారంట. ఆ కారు మూల పెట్టేశారు, దాని మీద కాకులు రెట్టలు ఆకులు అన్నీ ద్వేషవేశారు. ఎప్పుడూ కూడా మనం ఒకరు నమ్మండి, పైకి తీసుకొస్తామా మునిగిపోవడం జరిగింది. అంతేగాని 10 ఏళ్ల మీద మనం అనుభవం చేశారనుకోండి, 10 పడవల మీద కాలు పెడితే ఏ పడవ మనం వెళ్ళాం. అలాగే మీరు మోసం చేయొచ్చు, కాలం ఆట ఆడతానే ఉంటుంది. భగవంతుడు కూడా దాన్ని కాపాడలేడు. కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. కాలం అంటే ఏంటో తెలుసా, నీకు బాగా ఉన్నప్పుడు ఆ పక్కింటోడు నీకు సాయం చేయడు. ఎరా బాబు రా అంటే పోరా బాబు అంటాడు. అది కాలం. ఈ కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. కానీ భగవంతుడు అనేవాడు చూస్తూనే ఉంటాడు. కానీ నువ్వు ఆగరా, నువ్వు నీ కర్మ కర్త క్రియ అన్నీ కిందే కానించుకొని రారా ఆయన అని చెప్తాడు ఆయన కూడా. మనకేంటంటే పుట్టినప్పుడు రాస్తాడు బ్రహ్మ, ఆ రాత ఎలాగుంటే అలా జరిగిపోద్ది అంతే. ఇప్పుడు చూడండి, నేను ఉంటున్నాను అద్దిల్లు, ఏదో అలా సాగిపోతూ ఉంది ఏంటి. అలాగే నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడో మనం అనుకోకుండా కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. కొన్ని దారుల్లో దాటరాని వస్తువులు దాటుతూ ఉంటాం. మీకు తెలియదు కాబట్టి, అందరికీ తెలియదు కదా. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక విద్య తెలుసు. అలాగే నాకు తెలిసిన విద్య ఏంటంటే, కొన్ని విషమయ్యే గడియలు బయటికి వెళ్ళినా కూడా యాక్సిడెంట్లు అవ్వటం, అనుకోని టయాలు వెళ్ళకపోవటం. విషగడియలు ఏంటంటే అండి, ఇప్పుడు మనం అన్నదే టైంలో నిద్రపోయడం అన్నదిల్లాం. ఇదే మీకు అర్థంగా చెప్పాలంటే, ఇంకా వివరంగా చెప్పాలంటే నేను రాండి చెప్తాను, ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, మా ఇంట్లో చెడు పీడలతో బాధపడుతూ, శాతపడి జ్వలతో, గాలి దూలితో, పీడ శక్తులతో బాధపడుతున్నారు ఎవరు అంటే
మంచాన తీసుకుంటున్నారండి వీళ్ళంటే, మంచం మీద చాలా కాలం ఏందండి పడిపోయి అన్నారనుకోండి, నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను, చూస్తాను. ఇలా లేపే శక్తి ఉంటే లేపుతా, లేదంటే అని చెప్పేస్తాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నాకు తెలిసినంతవరకు అండి, ఇవాళ ఇతను పైకి వస్తున్నాడు అంటే వీడిని తొక్కేయటమే. అలా చేస్తున్నారు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎప్పుడు అలా చేయమాకండి. అది ముందు ముందు మీ పిల్లల తరం తగులుతూ ఉంటుంది. కానీ నా కళ్ళకి మాత్రం నాకు చేసిన ద్రోహాలు వాళ్ళు మాత్రం క్లియర్ కనపడుతున్నారండి నాకు. అందుకనే దైవశక్తిని నమ్మండి అని చెప్పేది నేను. అర్థమైందా? దైవాన్ని నమ్మండి, ఏ దేవుడే పర్లేదండి, చక్కగా నమ్ముకోండి. ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కుటుంబంలో సమస్యలు ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను దానికి సమాధానం చెప్తాను. ఓకేనా? జై నాగు నారసింహాయ నమః. గణరథ స్వామికి జై. తల్లి మాత ఓం స్వాగర్ మహాశంభో శంకర. నా తండ్రి నాగుకి జై. నాగమ్మ తల్లికి జై. అమ్మల కన్నమ్మకి జై. ఓం లోకండేశ్వరాయ నమః. జై. బ్రహ్మ విష్ణు మహేశ్వరే నమః. జై. తల్లి మాతాకి జై. ఓం కామాఖ్య తల్లి నమః. మమగన్నమ్మ తల్లికి జై. ఓం నా తల్లి కామాఖ్యకి జై. అమ్మ తల్లికి జై. మాత ఓం తల్లి మాతాకి జై. ఓం లోకండేశ్వరాయ నమః. ఓం భగవతే నమః. నమో నాగేంద్రాయ. ఓం తల్లి మాతాకి జై. ఓం లోకన్యక్షేత్ర. ఓం నమో నాగేంద్రే నమః. ఓం ఆదిశేషాయ. ఓం నమో నారసింహాయ నమః. నారాయణ స్వామికి జై. బనకల స్వామికి జై. తల్లి జై మాత. ఓం భగవతే నమః. లోకండేశ్వరాయ నమః. నమో ఆదిశేషాయ. జై. తల్లి మాతాకి జై. ఓం నమో నాగేంద్రే నమః. ఓం భగవతే నమః. లోకండేశ్వరాయ నమః. నమో ఆదిశేషాయ. ఓం తల్లి మాతాకి జై. అమ్మ తల్లికి జై. మాతాకి జై. నా తల్లి కామాఖ్యకి జై. అమ్మ కామాఖ్యకి జై. తల్లి మాతాకి జై. ఓం లోకండేశ్వరాయ నమః. నమో ఆదిశేషాయ. ఓం భగవతే నమః. ఓం కామాఖ్య తల్లి నమః. తల్లి నాగుకి జై. నాగమ్మ తల్లికి జై. లక్ష్మవారికి జై. తల్లి మాతాకి జై. మాత